బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. 3 షిఫ్టుల్లో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ హాల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్ ఉంటారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. 3 షిఫ్టులో ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ హాల్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్ ఉంటారు. కౌంటింగ్ సెంటర్ల చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. అటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనే ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్టుల్లో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాలులో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.